దేవుని నామానికి మహిమ కలుగును గాక. రెండు చేతులు చెప్దాం, ప్రైలడ్ హల్లెలూయా. బిగ్గరగా చెప్దాం, హల్లెలూయా. ప్రియులారా, గత కొన్ని వారాలుగా నోహు గురించి, ఆయన నిర్మించిన ఓడ గురించి మనం దాన్ని మన ఆత్మీయ జీవితానికి అప్లై చేసుకుంటూ అన్వయించుకుంటూ మనం కూడా ఓడ కట్టుకోవాలి. అందుకే దేవుడు కృపను అనుగ్రహించాడు. ఆ ఓడలోకి మనతో కూడా మన కుటుంబాన్ని, మనకు అప్పచెప్పబడిన వారిని చేర్చుకోవాలి అనే ఒక దైవికమైన తలంపును బట్టి మనం గత కొన్ని వారాలుగా మనం నేర్చుకుంటున్నాం. దేనికి స్తోత్రం, హల్లెలూయా. శబ్దం హల్లెలూయా. ఈ చివరి దినాల్లో ఆయన కృప చేత రక్షించబడిన నీవు, ప్రజలందరూ రక్షణార్థమై కృప ఇవ్వబడెను అనే వాక్యం ఉంది. అందరూ రక్షించబడడానికి దేవుడు కృపనిచ్చాడు. ఆ కృప ఎవరి ద్వారా మనకు ఆ కృపలో భాగస్వాములు అవుతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దాన్నే బలంగా పదే పదే మీకు చెప్పడానికి గల కారణం ఏంటి అంటే, నీకు కలిగిన రక్షణలో నీ పిల్లలు ఉండాలి, నీ కుటుంబం ఉండాలనే ఉద్దేశంతోనే. మన జీవితాలు, అయ్యా నా బిడ్డలు ఓడ బయట ఉన్నారయ్యా, రక్షణ లేకుండా ఉన్నారయ్యా, నాతో కూడా నడవాలయ్యా అనే ఒక వైరాగ్యపు తలంపు తల్లిదండ్రులు కలిగి, వాళ్ళు కలిగి ఉన్న రక్షణలోకి బిడ్డలను కూడా నడిపించుకోగలిగిన స్థితిలోకి రావాలనే కొన్ని వారాలుగా ఈ మాటలు చెప్తున్నాం. దేనికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం, హల్లెలూయా. దేవుడు ఓడ కట్టమన్నాడు. దాని విధి విధానాలు ముందుగానే చెప్పాడు. దాన్ని చేయవలసిన విధానం ఇదే అని ముందే చెప్పాడు. ఎలా చెయ్యాలో, ఎన్ని అడుగులు ఉండాలో, ఎన్ని మూరలు ఉండాలో, ఎంత ఎత్తు ఉండాలో, వాటికి ఎలాంటి ఎన్ని కిటికీలు ఉండాలో. ఎన్ని కిటికీలు ఉండాలి? ఒక కిటికీ, ఒక ద్వారం మాత్రమే. మొత్తం ఇచ్చాడు. దాన్ని మనం చెప్పుకుంటూ 3 అంతస్తులు గల ఓడ గురించి మనం చెప్పుకున్నాం. దాంట్లో మొదటి అంతస్తు గురించి కావలి గది. ఆ రక్షణ పొందిన ఏ వ్యక్తి అయినా సరే రక్షణ విషయంలో తప్పిపోకుండా అనుగ్రహించబడిన రక్షణ కాపాడుకోవాలి. అలా కాచుకోగలిగినప్పుడే నీ బిడ్డలు, నీ సంతానం, నీ ఇరుగు పొరువారు నువ్వు ఎంత జాగ్రత్తగా నీ రక్షణ కాపాడుకుంటున్నావో చూచి నీతో కూడా నడుస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం, హల్లెలూయా. రెండవదిగా సమర్పణ గది అనే మాట పోయిన వారం చెప్తూ, సమర్పణ అనేది అది దేవుడు కోరుకున్న, అది ఆజ్ఞాపూర్వకంగా కోరుకున్నట్లుగా మనం చదివాం. నువ్వు సమర్పించేది ఏదైనా సరే నీకు తోచినట్లుగా, నీకు నచ్చినట్లుగా, నీ ఇష్టం వచ్చినట్టుగా కాకుండా ఆయన చెప్పినట్లుగా సమర్పించాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం, హల్లెలూయా. అందుకనే యేసు ప్రభు కూడా బాగుపడిన వారికి ఖండితంగా ఆజ్ఞాపించాడు. మోషే నిర్ణయించిన కానుకను మీరు యాజకుని కనపరుచుకుని సమర్పించుకోండి అని సమర్పణ విషయంలో ఖండితమైన ఆజ్ఞ ఉంది అని మనం పోయిన వారం చెప్పుకున్నాం. ఎలా సమర్పించుకోవాలి అనే విషయాన్ని కూడా మనం చెప్పుకున్నాం. ఒక వ్యక్తి దేవునికి తాను సమర్పించుకోవాలి అనే దానికి ఒక ఉదంతం, ఒక విధి విధానం కూడా ఉందని పోయిన వారం మనం చెప్పుకున్నాం. మెడ విరగదీయబడి, లేకుంటే మెడ నరకబడి, అంటే తాను కోరికలు, ఆలోచనలు చంపుకొని, శరీరం పాపేచ్ఛలుని, శరీర ఇచ్ఛలు తొలగించుకొని, అవయాలు లోపల ఉన్నటువంటి అవయాలన్నీ శుద్ధి చేయబడి, బలిపీఠం మీద పెట్టబడి, అగ్నితో కాల్చబడిన తర్వాతనే ఆ సమర్పణ, ఆ అర్పణ దేవుడు అంగీకరిస్తాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం, హల్లెలూయా. అది దేవుడు అంగీకరించదగినటువంటి సమర్పణ, కోరుకున్నటువంటి సమర్పణ. అలా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నారు. ఆ మాట చెప్తూ రెండవ అంతస్తు సమర్పణ గది. ఒక వ్యక్తి దేవునితో ఎలా సమర్పించుకోవాలి అనే విషయాన్ని చెప్తూ ఈ వారం నోవహు యొక్క సమర్పణ ఎలాంటిది,
దాని గురించి ఏవైనా వాక్య భాగాలు ఉన్నాయా అని కానీ మనం పరిశీలన చేసి ఈరోజు మనం నోవహు యొక్క సమర్పణ గురించి చెప్పుకుందాం. దేనికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం. ప్రేయర్ హల్లెలూయా. నోవహు యొక్క సమర్పణ. సమర్పణ అంటే మనము దేవుని మాటకు లోబడి అంగీకరించి బ్రతుకుతామని ఒక నిర్ణయం. దేవుడు చెప్పినట్లుగా చేస్తాము అని ఆయనకు విధేయత చూపడాన్ని మనం సమర్పణ అంటాం. సమర్పణ అంటే కానుకలు ఇవ్వడం, దశంభాగాలు ఇవ్వడం అవి కాదు, అది అర్పణలు. కానీ దేవుడు అది కాదు కోరుకున్నది, మన హృదయాన్ని. అది వేరే విషయం. మరి నోహు ఏ విధంగా తాను దేవునికి సమర్పించుకున్నాడు అనే మాట మనం చాలా జాగ్రత్తగా ధ్యానం చేస్తే నోహు యొక్క సమర్పణలో మొదటి అంశం ఏంటంటే, చూడండి, ఇప్పుడు మనం చదివిన లేఖన భాగాల్లో 9వ వచనం కింద భాగాన్ని చదువుతాం. నోహు దేవునితో కూడా నడిచిన వాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం. 2 చేతులు ఎత్తి చెప్దాం. ప్రేయర్ హల్లెలూయా. నోహు దేవునితో కూడా నడిచిన వాడు. ఈ మాట నేను రాత్రి ధ్యానం చేసినప్పుడు నేను అనుకున్నాను, వాళ్ళ తాత ఎవరు? నోహు వాళ్ళ తాత. చెప్పండి, ముత్తాత ఏమో నాకు తెలుసు. ఎవరు? హానోకు. ఈయన కూడా దేవునితో కూడా నడిచాడు కదా. హానోకుకు మెతూషెల పుట్టాడు, మెతూషెలకు లెమెకు పుట్టాడు, లెమెకుకు నోహు పుట్టాడు. ఇది వంశాను ఆ క్రమం. అప్పటికే ఈ లెమెకు ఏమనుకున్నాడు అంటే, ఇప్పటికి భూమి శాపగ్రస్తమైపోయింది, విచ్చలవిడికి పాపం పెరిగిపోతుంది, వీటి నుంచి ఒకవేళ దేవుడు నెమ్మది కలగజేస్తాడేమో అని తన కుమారుడికి నెమ్మది కలిగించేవాడు. నెమ్మది అనే అర్థం వచ్చే నోహు అని పేరు పెట్టాడు. అయితే వాళ్ళ తాతగారి విషయంలో ఆయన కూడా దేవునితో నడిచినవాడు. అక్కడ మనం చదువుతాం, పై వచనం చూడండి, ఆ 5వ అధ్యాయం 34వ వచనం. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతను తీసుకొని పోయాను, గనుక అతడు లేకపోయాను. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, నోహు కూడా దేవునితో నడిచిన వాడు కదా, ఇన్ను కూడా తీసుకుని పోవాలి కదా. భయంకరమైన పాప ప్రపంచంలో ఒక్కడే కనిపించాడు నీతిమంతుడిగా, ఒక్కడే తనతో కూడా నడుస్తున్నాడు. హానోకును తీసుకుని వెళ్ళిపోయాడు. బిడ్డలు కన్నా సరే దేవునితో నడిచే అలవాటు ఉంది కాబట్టి కొనిపోబడ్డాడు. దైవికమైన కొనిపోగలిగినటువంటి స్థితి హానోకు జీవితంలో కలిగింది. మనము కూడా దేవునితో నడవడానికి గల కారణంలో ఒక రోజు కూడా మేఘ మండలం మీద మనం కొనిపోతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మధ్యాకాశాన్ని కొనిపోతాం. బూర వినిపించినప్పుడు మనం కొనిపోబడతాం. అప్పటి వరకు కూడా మనం దేవునితో నడవాలి. హానోకు దేవునితో నడిచిన తర్వాత ఆ దేవుడు తను తీసుకొని పోయాడు కాబట్టి లేకపోయాడు. నేనంటాను, నోహు కూడా నడిచాడు కదా, ఎందుకు తీసుకుపోలేదు? ఆ తరంలో నిందారైతుడిగా, నీతిమంతుడిగా, పరిశుద్ధుడిగా బ్రతుకుతున్నటువంటి వ్యక్తి, వీళ్ళ మధ్య నువ్వు బ్రతకలేవయ్యా, ఇలాంటి వారి మధ్యలో కాదు నువ్వు ఉండాల్సింది, నేను ప్రత్యేక ఉంచుతానని తీసుకొని వెళ్ళిపోవచ్చుగా. లేకపోతే ప్రత్యేకపరిచి వేరొక స్థలంలో వేరొక ప్రదేశంలో ఉంచొచ్చుగా. నీతిమంతుడిగా నువ్వు ఒక్కడివే కనిపిస్తున్నావు అన్నప్పుడు అతను ఇంకా హెచ్చించి ప్రత్యేకపరిచి దూరంగా ఎక్కడో ఉంచొచ్చుగా. అలా చేయలే. అందుకని కృప, నోహు పొందిన కృప తనతో కూడా తన వారిని రక్షించుకోగలిగిన కృప. దేనికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం. ప్రేయర్ హల్లెలూయా. హానోకు దేవుని నడిచాడు. మరి ఆయన కుటుంబం గురించి, ఆయన బిడ్డల గురించి ఒకవేళ మనం ధ్యానం చేస్తే ఆ కుటుంబంలో వాళ్ళు కూడా దేవుని పట్ల ఆలోచన విధానం కలిగింది కాబట్టే మెతూషెల అలా బ్రతికాడు, లెమెకు అలా బ్రతికాడు. లెమెకు కుమారుడైన నోహు విషయం కూడా దేవునితో నడిచిన వాడని చెప్పారు. అంటే వాళ్ళు ఏంటి, మొదటి నుంచి కూడా నడుస్తూనే ఉన్నారు. దేవునితో నడిచే విధానం తన తాత ముత్తాతల నుంచి వచ్చిందే. అందుకనే మనం కూడా బిడ్డలను మనతో కూడా నడిపించాలి, మనము దేవునితో కూడా నడవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను అంటాను, ఎలా నడిచాడు నోహు? దేవునితో ఎలా నడిచాడు?
అసలు నడవాలంటే ఏంటి? ఈరోజు కూడా మనము కూడా దేవునితో నడుస్తున్నవారు మన ఫీలింగ్ మనలో ఉంది కదా. మనం నడుస్తున్నామా? బైబిల్లో ఏమని ఉంటుందంటే, ఆమోసు గ్రంథం 2:3లో 3:2లో ఏముంటుంది? ఇద్దరు సమ్మతింపకుండా కూడి నడుతురా అంటారు. మీరు మందిరానికి వస్తుంటారు 10:30కో 10 గంటలకు, ఒక ఇంటి ముందు ఆగారు, వాళ్ళకి నచ్చలేదు, వాళ్ళతో కలిసి మందిరానికి వస్తారా? రారు, గబగబా వచ్చేస్తారు. ఎక్కడ చూసి పిలుస్తారో మళ్ళీ ఆమెతో పాటు నడవాల్సి వస్తుందేమో అని వచ్చేస్తారు. మనం తల ఉంచు, ఆ టైంకి వచ్చినప్పుడు ఫోనో ఏదో పెట్టుకుంటాం, తల ఉంచుకుంటాం. కారణం ఏంటి? ఇష్టం లేదు వాళ్ళతో కలిసి నడవడం. ఎక్కడికి? మందిరానికి. షాపింగ్లకైతే దేనికైతే ఎక్కడికి వెళ్తారు, కానీ మందిరానికి నడిచే విషయంలో మందిరానికి వచ్చే విషయం ఇష్టం ఉండదు. ఇద్దరు సమ్మతింపకుండా కూడి నడవలేరు. భార్య భర్తలైనా సరే ఇద్దరు ఒకరి అంటే ఒకరు నచ్చకుండా, ఒకరి పట్ల ఒకరికి అర్థం చేసుకోకుండా నడవలేరు. అందుకే ఇప్పుడు దేవునితో నడిచిన వాడు నోహు అంటే ఇప్పుడు దేవుని మాటకు సమ్మతించి దేవుని చొప్పున నడిచిన వాడు అని చెప్పుకోవచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్తాం. ప్రేరుడు హల్లెలూయా. నేను అంటాను, దేవునితో నడవడం అంత ఈజీ కాదు. ఎందుకంటే ఆయన తలంపులు మన తలంపులకు వేరుగా ఉంటాయి. అబ్రాహామును దేవుడు పిలిచాడు. పిలిచిన తర్వాత వాళ్ళ నాన్న ఒక చోట చనిపోయాడు. తర్వాత మళ్ళీ ప్రత్యక్షము మళ్ళీ ఏమంటాడు? వదిలిపెట్టి, బంధువులను వదిలిపెట్టి, రక్త సంబంధికులు వదిలిపెట్టి, ఊరిని వదిలిపెట్టి రా అంటాడు. పోనీ ఎక్కడికో చెప్పడు. ఎవరు సమ్మతిస్తారండి? చెప్పండి. నువ్వు చెప్పు ప్రభా ఎక్కడికి వెళ్ళాలంటే వెళ్తాం. నువ్వు లేచిరా, అదే ఊర్లో నేను బలపరుస్తాను, నువ్వు గొప్పవాడు చేస్తాను, తండ్రి పోగొట్టుకున్నావు, అంతమంది బంధువులను ఇస్తాను, సంతోషాన్ని ఇస్తానంటే బాగుండేది. అట్లా కాదు. ఎవరైతే బంధువులు ఉన్నారో, ఊరుందో, ఆ ఊరిని బంధువులను, ఆ ప్రదేశాన్ని వదిలిపెట్టరమ్మంటాడు. ఎవరు సమ్మతిస్తారు? ఎవరు ఇష్టపడతారు? సమ్మతి అంటే ఇష్టపడ్డాం. ఆయనతో నడవడానికి, ఆయనతో పాటు ఆయన చెప్పిన మాట వినడానికి ఆయన అంటున్నాడంటే ఎక్కడికో చెప్పడు, ఎంత దూరమో చెప్పడు, ఏం చేయాలో చెప్పడు, కానీ రా అంటాడు. మనకు అవసరం. మనకి ఇప్పుడు అన్ని కూడా ఎంత దూరం ప్రభా, ఎన్ని రోజులు ప్రభా, ఎంత కాలం ప్రభా అని ప్రశ్నిస్తాం. ఆయనతో నడవడం అంత ఈజీ కాదు. అంటే ఆయన మాటలు సమ్మతించడం అంత ఈజీ కాదు. చూడండి, ఫరో తరుముతూ ఉన్నాడు, చుట్టూ అరణ్యం, ముందు ఎర్ర సముద్రం. ఏమంటాడు? సాగిపోండి అంటాడు. వాళ్ళేమో కొనుక్కుంటారు, ముందు సముద్రం మీద ఎట్లా పోవాలయ్యా, వెనక శత్రువులు ఎట్లా ఇరుకున పడ్డాం. చూడండి, ఆయన మాట సమ్మతించే విధంగా ఉండవు. అంటే మన జ్ఞానం చొప్పున, మన ఆలోచన చొప్పున, మనం ఇష్టము చొప్పున ఉండవు. చాలా జాగ్రత్తగా వినండి. దేవునితో మనం నడవాలంటే ఆయన మాటను సమ్మతించాలి, ఆయన మాటను అంగీకరించాలి, ఆయన మాటను అర్థం చేసుకోవాలి. కానీ ఆ మాటలన్నీ కూడా నీకు అనుకూలంగా ఉండవు. ద్రాక్షరసం అయిపోయింది. గొప్ప కార్యం అంటే యేసు నామంలో ద్రాక్షరసం నింపబడును కాకంటే నింపబడు. కానీ ఏం చెప్పాడు ఆయన? నీళ్ళతో నింపమన్నాడు. అవి తోడుకొని పొమ్మంటారు. వాళ్ళు చూడండి, అసలు ఎంత కష్టమైన మాటలు వినాలంటే, ఏందినా బాణలు నీళ్ళతో నింపమంటున్నాడు, నీళ్లు తోడుకొని పోయమంటున్నాడు. ఎంత కష్టం! ఆచరించాలంటే ఎంత కష్టం, వినడానికి ఎంత కష్టం, అర్థం చేసుకోవాలంటే ఎంత కష్టం. అసలు అందుకని ఈ రోజుల్లో ఎవరు కూడా ఆయన మాటకు సమ్మతించలేకపోతున్న కారణం ఏంటి? వాళ్ళ ఆలోచనలు వేరు, వాళ్ళ ఉద్దేశాలు వేరు, వాళ్ళ కోరికలు వేరు, వాళ్ళ తలంపులు వేరు. కానీ ముందే దేవుడు చెప్పాడు, మీ తలంపులు వంటివి కాదు నా తలంపులు. కాబట్టి మనము దేవునితో నడవాలంటే ఆయన మాటను నువ్వు సమ్మతించాలి. కానీ సమ్మతించేదిగా ఉండినట్లుగా ఉండవు. గిద్యోనుని పిలిచాడు, యుద్ధానికి పొమ్మంటే ఆయన 32,000 మందిని సమకూర్చుకొని వచ్చాడు. దేవుడు సరేలే, వాళ్ళు లక్ష్యాల్లో ఉన్నారు, నువ్వు తెచ్చింది కొంతమందిలే, యుద్ధానికి వెళ్దామన్నాడా? అనలే. తొలగించే అన్నాడు. 20,000 పోయింది, 12,000 వచ్చారు. వద్దు తీసే అన్నాడు. చివరికి 300 మంది ఉన్నారు.
ఎవరికి ధైర్యం వస్తుందండి? ఒకవేళ ఈ 30,000 మందిని 1,00,000 మందిని చేస్తానంటే బాగుండేదేమో. అంటే మన ఊహ అలా ఉంటుంది, మన తలంపులు అలా ఉంటాయి, మన కోరికలు అలా ఉంటాయి. అంటే మన సినిమాలు చూసి, చిన్నప్పటి నుంచి మాయాబాజులు చూసి, మాయ చేయగానే అన్ని గొప్ప గొప్ప కార్యాలు జరిగినవి అన్ని చూసి అవే ఇంజెక్ట్ అయిపోయి క్షణాల్లో అద్భుతాలు, క్షణాల్లో రోగాలు మాయో, క్షణాలు అది పోవాలి ఇది పోవాలి ఇది జరగాలనే ఆలోచనతో పెరిగినటువంటి విశ్వాసం కాబట్టి అంత ఈజీగా ఆయన మాటలు సమ్మతించడానికి ఇష్టపడట్లేదు. ఈరోజు కష్టం కూడా. మూడు 300 మందితో 1,00,000 మందితో యుద్ధం చేయడానికి వెళ్ళటంటే ఎవరికి అంత గుండెదేగా ఉంటుంది? పోనీ మంచి పదునైన ఆయుధాలు ఇచ్చాడా? ఏం లేదు, ఓటి కొండలను వాళ్ళ చేతులు పెట్టాడు. చూడండి, ఆయన చెప్పినట్టుగా చేయడం అంటే ఎంత కష్టం. ఆయన మాటకు సమ్మతించి ఆయనతో కూడా నడవడం అంటే ఎంత కష్టం. ఒకవేళ ఈ రోజు కూడా నీకు అట్లానే కనిపిస్తున్నాయేమో, ఆయనతో నడవాలంటే ఇది వద్దు, ఆయనతో నడవాలని ఇది చేయకూడదు, ఆయనతో నడవాలంటే ఇలా ఉండకూడదు అనేవే నీకు తెలుస్తూ ఉంటాయి తప్ప నీ ఇష్టాన్ని గణపరిచేదిగా, నీ ఇష్టాన్ని చేకూర్చేగా ఏ ఆలోచన ఉండదు. వాక్యం అలా లేదు. దేవునితో నడవడం అంటే నీకు నచ్చినట్టుగా దేవుడు నీతో ఉండాలని కోరుకోవడం కాదు. ఆయన చెప్పినట్టుగా నువ్వు బ్రతకాలి, ఆయన చెప్పినట్టుగా నువ్వు చేయాలి. ఈరోజు నేను దేవునితో నడుస్తున్నాను, విశ్వాసిగా మార్చబడి ఆ కృపలో బ్రతుకుతున్నానంటే ఎక్కడ ఆయన మాటను విన్నావు, ఎక్కడ ఆయన మాటకు లోబడ్డావు, ఏ మాట చొప్పున ఒక తీర్మానపూర్వకమైన ఇది నష్టమైన కష్టమైన సరే పౌలు వల్ల పెంటగా ఎంచుకొని బ్రతికే ఒక పరిపూర్ణ తీర్మానంలోకి వచ్చి ఆయన చెప్పినట్టుగా బ్రతకడానికి నిన్ను తీర్మానం చేసుకున్నావు. నేను పోతున్నాను చర్చికి, నేను పాడుతున్నాను పాటలో, నేను చెప్తున్నాను వాక్యం కాదు. అసలు నువ్వు దేవునితో ఎలా నడుస్తున్నావు? అని చెప్పిన మాట విన్నావా? విని దాని ప్రకారంగా నువ్వు బ్రతుకుతున్నావు అని పరిశీలన లేకుండా నేను కూడా చేరి ఉంది నచ్చట, లేకుండా నేను వేస్తూ టీవీగా పోదాం, ఊరిగా పోవడానికి లేదు. ఆయన చెప్పినట్టు వింటేనే ఆయనతో పాటు వెళ్తావు. నోహు దేవునితో నడిచిన వాడు అంటే దేవుని మాట చొప్పున ఆయన చెప్పినట్లుగా నడిచేవాడు. అదే అలా నడిచాడు కాబట్టి ఆయన చెప్పినట్లుగా చేశాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. దేవునితో నడిస్తే దేవునికి హృదయాలోచన ఎరుగుతారు, దేవునితో నడిస్తే దేవుని చిత్తాన్ని తెలుసుకుంటారు, దేవునితో నడిస్తే ఆయన ఏం కోరుకుంటున్నాడో అర్థం చేసుకుంటారు, దానికి లోబడతారు, అది మాత్రమే చేస్తారు. ఈ రోజుల్లో ఆ నడక లేదు ఎవరిలో కూడా. దేవుడు కూడా వారి వెనక నడవాలి. వాక్యం ఉంది కదా, యెహోవా మీ వెనకటి భాగాన్ని కావలికాయను, ఆయన సరే ఈయన ముందు దర్జాగా ఉంటే ఆయన వెనక కాపలాగా రావాలి. అలా మనస్తత్వం కోరుకుంటుంది. నా మాటలు వినండి, జాగ్రత్తగా అర్థం చేసుకుని. ప్రసంగాలు కాదు ఇవి, ఊరికే పిట్ట కథలు లేకుంటే అల్లిబిల్లి కబుర్లు కాదు. సత్యమందు దేవుణ్ణి అర్థం చేసుకునే ఒక ఉపదేశం. నోహు దేవునితో నడిచిన వాడు అంటే ముందు ఎట్లా నడుస్తారు? ఇద్దరు మనుషులే. ఇద్దరికి నడవలేకపోతే దేవుడితో నడవాలంటే ఆయన మాట వినాలి కదా. ఆయన మాటలు అన్ని కూడా కరెక్ట్గా కూడా లేవు. మనం చూస్తాం, అబ్రహాం విషయంలో లేచి వదిలిపెట్టి రమ్మన్నాడు, వదిలిపెట్టి వచ్చాడు. గిద్యోని విషయంలో అన్ని తీసేయమన్నాడు, తీసేసుకున్నాడు. కానా విందులో నీటిని పోయమన్నారు, పోసారు. కానీ ఎక్కడైనా సరే ఆయన మాట వింటే వారికి క్షేమమే కలిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం ప్రియులారా, హల్లెలూయా. ఆయన మాట విని నీళ్ళే పోసారు. అక్కడ నీళ్ళు పోసేటప్పటికి ఏమైపోయినాయి? అవి మధురమైన ద్రాక్షరసం. అందుకని అంటాడు, మాట వినుట క్షేమం, మాట వింటే క్షేమం. ఆయన మాటను సమ్మతించిన ఎడల భూమి యొక్క మంచి పదార్థములను అనుభవిస్తావని యెషయా 1:19. ఆయన మాట వినాలంటే చాలా కష్టం. ఎందుకంటే అవి మనకు అనుకూలంగా ఉండవు, మనం కోరుకున్నట్లుగా ఉండవు, మనకు అన్ని కూడా వ్యతిరేకంగా ఉన్నట్టుగానే ఉంటాయి. కానీ మనం ఆ మాట వినగలిగితేనే దేవునితో కూడా మనము నడుస్తాం. దేనికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం ప్రేలుడు హల్లెలూయా. 2 చేతులు ఎత్తి చెప్దాం ప్రేలుడు హల్లెలూయా. నువ్వు దేవునితో నడుస్తున్నావంటే ఆయన మాట వింటున్నావా? లోతులాగా అలా కాదు ప్రభా, ఇదిగో ఇది దగ్గర ఉంది, ఇలా వెళ్తాను. నీ సొంత పెత్తనం, సొంత ఉద్దేశం, సొంత తలంపులు బట్టి నీ విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్నావా? ఎలా నడుస్తున్నావు దేవునితో?
ఎలా ఉంది నీ విశ్వాసపు నడక దేవునితో? ఆయన నీతో ముచ్చటిస్తున్నాడా? ఆయన నీతో మాట్లాడుతున్నాడా? నువ్వు నడుస్తున్నప్పుడు ఇట్లా వెళ్ళకూడదు, ఇలా వెళ్ళకూడదని ఆయన నీకు బోధిస్తున్నాడా? ఏ బోధ ప్రకారం, ఏ ఆలోచన చొప్పున, ఏ వాక్యానుసారంగా నీ నడక ఉంది? పొలోమని నడిస్తే కాదు, వస్తున్నాం అనుకుంటే కాదు, కరెక్ట్ కాదు. దేవునితో నడవడం అంటే ఆయన మాటకు సమ్మతించి అని చెప్పినట్టుగా చేయడము. మరి ఎన్నిసార్లు చేసి ఉంటాం? ఎన్నిసార్లు ఎక్కడ లోబడి ఉంటాం? ఏది చేయాలన్నా అది మనకి ఇష్టమైతేనే మనం చేస్తాం. ఏది చేయాలన్నా మనకు చేయాలని అనిపిస్తే మనం చేస్తాం. ఇది దేవుని చిత్తం, ఇది దేవుని ఉద్దేశం, ఇది అని చెప్తున్నాడు. అది ఏదైనా సరే అని చెప్పినట్టుగా చేయడమే కదా దేవుడు నాకు నేర్పించింది. అదే కదా లోబడి ఉండడం, అదే కదా విధేయత చూపడం అనే ఆలోచనలోకి రాలేకపోయారు. మొన్న ఒక రీల్లో ఏసన్న గారి గురించి ఒక ఆయన చెప్తూ, దాదాపుగా 40 ఏళ్ళ క్రితం, అప్పటికి ఇంకా సరైన ట్రాన్స్పోర్ట్ లేని టైంలో ఆయన భీమవరంలో వాక్యం చెప్పడానికి వెళ్తున్నప్పుడు సౌండ్ సిస్టమ్ కూడా అక్కడున్న ఒక వ్యక్తికి చెప్పాడంట, మీ దగ్గర ఈ సౌండ్ సిస్టమ్ ఉంది కదా, పెద్ద బాక్స్ ఉంది కదా, తీసుకురండి అని. పాపం ఈయన అలసిపోయి పలానా చోట ఉండండి, ఆ చెట్టు కింద ఉండండి, పోతూ నేను ఎక్కించుకుని వెళ్తామని చెప్పి ఈయన ప్రయాణికులు అలసిపోయి మర్చిపోయి వెళ్ళిపోయాడు. అక్కడ వాళ్ళు సౌండ్ సిస్టమ్ అరేంజ్ చేశారు, మీటింగ్స్ అన్నీ జరుపుకున్నారు. 3 రోజులు మీటింగ్స్ అయితే రిటర్న్ వస్తూ అప్పుడు వచ్చింది, అరే నేను ఒక వ్యక్తికి చెప్పాను కదా సౌండ్ సిస్టమ్ తీసుకురమ్మని. అప్పుడు ఫోన్లు ఉండేవి కాదు కదా, ఇలాంటి కమ్యూనికేషన్ లేదు కదా. చెప్పాడు, ఒక ఇంటికి కాల్ చేశాడు, ఆ ల్యాండ్లైన్ ఉంటే తీసుకురమ్మన్నాడు. పాపం అది తీసుకొని వచ్చాడు, కానీ ఈయన మర్చిపోయి వెళ్ళిపోయాడు. రిటర్న్లో గుర్తొచ్చి ఈ పలాని ఊరి దగ్గర ఆ చెట్టు కింద ఉన్నామంటే కానీ పోతూ ఆ చెట్టు కింద హార్న్ కొట్టగానే పాపం ఆ వ్యక్తి 3 రోజులుగా తిండి తిప్పలు లేకుండా దుమ్ము కొట్టుకుపోయి అదే చెట్టు కింద కూలబడి అట్లా ఉన్నాడంట. దేనికి స్తోత్రం, హల్లెలూయా, దేనికి స్తోత్రం, హల్లెలూయా. అంటే అర్థం ఏంటంటే, బైబిల్ ఒక మాట ఉంది, మీరు యెహోవాకు భయపడి ఆయన సేవకుడికి లోబడి ఉండడు. అరే అని చెప్పాడు, ఒకవేళ వస్తాడేమో, ఈరోజు వస్తాడేమో, ఇంకో అని ఆయన మాట కోసం ఎదురు చూస్తూ అలానే ఏం తిన్నాడో, ఏం స్టాన్ చేస్తాడో లేదు, అది విధేయత చూపడం, అది లోబడి బ్రతకడం. మనలాంటి వాళ్ళమైతే ఏ మనిషివయ్యా, చెప్పిన తర్వాత ఆ మాత్రం జ్ఞానం లేదా, వెళ్ళిపోతావా, నన్ను వదిలేసావా, నువ్వేం సేవకుడవయ్యా, ఏం కాపురవయ్యా, ఇంత ఇబ్బంది పెడతావా మమ్మల్ని, మా గతి ఏం కావాలి, పిల్లలు వదిలిపెట్టొచ్చావు, 3 రోజులు పస్తులు ఉన్నావు, తిండి తినలేదు, ఏం తినలేదు, కనీసం నువ్వు చెప్పావు ఉన్నాడా లేదని చూసుకోవాలి కదా అని ఎన్ని మాటలు అంటావు. అబ్రహాం అలా అన్నాడా? అనలేదు. పోనీ నీళ్లు ద్రాక్షరసం మార్చినప్పుడు ఆయన మాట చొప్పున చేయమని మరే చెప్తే చేసేవాళ్ళు కూడా ఏ విధంగా ఎదురు మాట్లాడారు? చేయలేదు. ఇట్లా మనం ఎన్నో చూసుకుంటే అన్ని తలంపులు, ఆయన తలంపులు మన తలంపులు వ్యతిరేకంగా ఉంటాయి. కానీ ఆయన మాట చొప్పున మనం చేస్తేనే ఆయనతో కూడా నడుస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునితో నడిచినవాడు, మరి నువ్వు ఎలా నడుస్తున్నావు ఈరోజు దేవునితో? నీకు జరగకపోతే మందిరానికి రావు, ఒక రోగం వస్తే మందిరానికి రావు, ఒక శ్రమ వస్తే మందిరానికి రావు, ఒకవేళ ఇబ్బంది కలిగితే మందిరానికి రావు. ఏం దేవుడు ఇలా చేశాడు అలా చేశాడు అనుకుంటావు. నీ నడుక ఎలా ఉంది ఈరోజు? నోహు దేవునితో నడిచినవాడు, దేవుడి మాటకు సమ్మతించాడు. ఆ సమ్మతినే ఏమంటారంటే సమర్పణ అంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ సమ్మతిని, ఆ అంగీకారాన్ని అవును ప్రభా, నీ చిత్తం, నీ దాసుడు ఆలకిస్తూ నువ్వు చెప్పు ప్రభా, నువ్వేం చెప్తే అది చేస్తానని తను సమర్పించుకున్నాడు. అలా సమర్పించుకున్న వారితోనే దేవుడు ఏదైనా నిబంధన చేస్తాడు. అందరితో నిబంధన చేయడు, అందరినీ ఉన్నతమైన స్థితిలోకి తీసుకురావడు. మనం కోరుకుంటాం కానీ మనం బతకలేము. ఎవరైతే అలాంటి సమర్పణలోకి వస్తారో, అలాంటి లోబడి ఆయన మాట చొప్పున బ్రతకాలని కోరుకుంటారో, అలాంటి వారితోనే దేవుడు ఒక నిబంధన చేస్తాడు, ఒక మాట చెప్తాడు. అది కూడా ఆయన మాటను చొప్పున బ్రతికినప్పుడే నెరవేరుస్తాడు. ఇవన్నీ వాక్యానుసారం, ఊరికే వాగ్దానం తీసుకున్నాను, దేవుడు వాక్యం ఇచ్చాడు, ఇవన్నీ కాదు. ఆయన నడుస్తున్నప్పుడు ఒక నిబంధన ఇచ్చాడు, నీ కొరకు
నువ్వు ఓడను తయారు చేసుకో, నేను నీతో నిబంధన చేస్తానని చెప్పిన దేవుడు మరి ఆ నిబంధన ఎప్పుడు చేశాడు? అప్పుడే చేశాడా? కాదుగా. చెప్పినట్టు చేసిన తర్వాత నిబంధన స్థిరపరిచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నడుస్తున్నప్పుడు ఒకవేళ నిబంధన నీతో చేసినా, నువ్వు నడిచిన తర్వాత, ఆ విధంగా జీవించిన తర్వాత, అలా నువ్వు ఒక తీర్మానం తీసుకొని దేవుని కోసం బ్రతుకుతున్న తర్వాత, ఏదైతే దేవుడు నీకు వాగ్దానం చేశాడో, ఏదైతే దేవుడు నీకు నిబంధన చేశాడో, దాన్ని నీ తరతరాలు ఆ నిబంధనలో బ్రతుకున్నట్టుగా, తరతరాలు నీ కుటుంబం ఆ నిబంధనలోకి వచ్చినట్టుగా, ఆ నిబంధనను నీ పక్షాన, నీ కుటుంబానికి, నీకు తరతరములుగా దాన్ని స్థిరపరుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే తరతరాలకు స్థిరపరచబడే ఒక నిబంధన మన బ్రతుకులో జరిగే విధంగా ఈ భక్తి, ఈ జీవితంలో మనము చేయట్లేదు. దావీదు నడిచిన దాన్ని బట్టి దావీదు పిల్లలతో కూడా దేవుడు నిబంధన చేశాడా లేదా? చేశాడు. అలాంటి బతుకు మనం బ్రతకాలి, అలాంటి జీవితాన్ని మనం జీవించాలి. ఆయన హృదయానుసారంగా మనం బ్రతకాలి. ఆయన హృదయాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడే దేవునితో కూడా నడిచిన వాళ్ళం అవుతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో దేవునితో మరి మనం ఎలా నడుస్తున్నాం, ఎలా నడవాలి, ఎవరు నడుస్తారంటే, నేను వాక్యంలో, ఎందుకంటే తలలు ఉంచితే మీరు తలలు పైకెత్తారు, ఎందుకోనే మరి అంత తప్పేం చేస్తారో నాకు అర్థం కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిర్భయంగా తలలు పైకెత్తి వాక్యం వినండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఎలా వెంబడించాడు, ఎలా వెంబడించాలి దేవుణ్ణి అని దాని గురించి కొన్ని మాటలు మాట చెప్తాను. యేసు ప్రభు అంటాడు, నా గొర్రెలు నా స్వరం విని నన్ను వెంబడించును అని ఒక చోట రాయబడి. రెఫరెన్స్ చెప్పను, ఇంకా అది తలలు దించేస్తున్నారు. ఉందా లేదా? అది నా సొంత కవిత్వమా, సొంత మాటలా? కాదు, ఉంది కదా, రాసుకోండి అవసరమైతే. కానీ చూడమాకండి. యోహాను సువార్త 10:20లో నా గొర్రెలు నా స్వరం విని ఏం చేస్తారు? నన్ను వెంబడి. అంటే ఆయన వెంబడించాలంటే ఆయన స్వరం వినాలి, ఆయన మాటలు వినాలి, ఆయన ఏదైతే ఉపదేశిస్తాడో ఆ ఉపదేశాన్ని వినాలి, అని చెప్పే మాటలు మనం వినాలి. సొంతగా ఊహించుకొని దేవుని మందిరానికి మనం దేవుని దగ్గరికి రాకూడదు. నేను ఎన్నోసార్లు చెప్పాను, మీరు మందిరానికి వచ్చినప్పుడు మీ సొంత ఇష్టాలు వదిలిపెట్టి దేవుడు చిత్తానికి లోపరుచుకొని మీరు రావాలి. నయమానని కుష్ఠరోగి కూడా ఆ సైన్యాధిపతిని కానీ తన ఘనతను బట్టి, డబ్బును బట్టి, తనకున్న హోదాను బట్టి ఎలీషా దగ్గరకు వచ్చినప్పుడు ఆయన అనుకున్నాడు, నేను గొప్పవాడిని కాబట్టి, ఒక హోదా ఉంది కాబట్టి, దైవజనుడే నా దగ్గరకు వచ్చి నా తల మీద చేతులు పెట్టి ప్రార్థన చేస్తాడు అనుకొని వచ్చాడు. కనీసం దైవజనుడు ఇంట్లో నుంచి, మంచం మీద నుంచి కూడా లేకుండా ఒక సేవకుడు పంపి వెళ్ళి యోర్దాన్లో మునుగమని చెప్పాడు. దానికి మొహం చిన్నపుచ్చుకున్నాడు. అదేంటి, నేను ఇలా అనుకొని వస్తే? నువ్వు అలా అనుకొని రాకూడదు, నీ సొంత ఆలోచనలు ఉండకూడదు. నువ్వు దేవునికి సమర్పించుకుంటే ఆయన చిత్తానికి, నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి లోబడాలి. అప్పుడు నీ మార్గం సరళం చేయబడుతుంది. సొంత ఊసులు, సొంత కోరికలు, సొంత ఉద్దేశాలు మన జీవితంలో మనం ఉండకుండా ఆయన చిత్తానికి లోబడే విధంగా ఆయన దగ్గరకు వచ్చి అంగీకరించి సమర్పించుకుని, ప్రభువా నువ్వు ఏ మాట అయితే చెప్తావో, ఏ విధంగా నడవమంటావో, నువ్వు ఏం చేయమంటే అది నేను చేస్తానని చెప్పడం దేవునితో కూడా నడిచే విధానం. అలా కాకుండా నీకే సొంత ఆలోచన కలిగి మందిరానికి వెళ్తే ఇలా జరుగుతుంది. మందిరానికి వెళ్తే పాస్టర్ గారు వచ్చి వెంటనే, ఈరోజు నువ్వు కొత్తగా వచ్చావు కాబట్టి, ఈరోజు డబ్బున్న దాన్ని కాబట్టి అందరికంటే ముందే నిన్ను పలకరించాలి, నిన్నే విష్ చేయాలి, నీ దగ్గరకు వచ్చి మాట్లాడాలి. ఇలాంటి ఆలోచనలు కాదు. పాస్టర్ గారు పలకరిస్తే ఏంటి, పలకరించకపోతే ఏంటి? దేవుడు నిన్ను పలకరించాలి, దేవుడు నిన్ను దీవించాలి, దేవుడు నిన్ను దర్శించాలి, ఆయన కోసం నువ్వు మందిరానికి రావాలి. అలాంటి ఆలోచనలు వస్తే మనం మొదట్లోనే దిగజారిపోతాం. అలాంటి ఆలోచనలు, సొంత ఆలోచనలకు రాకుండా దేవుని చిత్తాన్ని, దేవుని స్వరం వినేటట్టుగా. అందుకనే బైబిల్ కూడా నువ్వు మందిరానికి ఎందుకు వెళ్ళాలంటే ఆయన తన మార్గం విషయంలో మనకు బోధిస్తాడు. మనము ఆయన త్రోవలో నడవడానికి మందిరానికి వెళ్ళాలని యెషయా గ్రంథంలో ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. స్వరం విని వెంబడించాలంటే ఇప్పుడు ఈయన ఇన్ని సంవత్సరాలు నోహు దేవునికి స్వరం విని దేవుని చిత్తానుసారంగా నడిచాడు. అంత మాత్రం కాకుండా ఆయన వెంబడించేవారు, ఆయనతో నడిచేవారు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఈ మాట అయితే చూపిస్తాను చూడండి. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం. వీరు
స్త్రీ సాంగత్యం ఎరుగున వారై ఉండి గొర్రె పిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయన వెంబడింతురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడితో నడిచేవారు దేవుడు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళాలండి. మనమైతే చర్చికి మాత్రమే మనం వస్తాం, తర్వాత మన నడక, మన ఆలోచనలు, మనం వెళ్ళే చోట్లు వేరుగా ఉంటాయి. దేవుడితో నడిచేవారు ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి నడుస్తారు. గొర్రెపిల్ల ఎక్కడికి వెళ్ళినో అక్కడికి వెళ్తాడు. మరి మనం ఎక్కడికి వెళ్తున్నాం? దేవునితో కూడా నడుస్తున్నాం ఆరము అని చెప్పుకున్న మన జీవితాల్లో దేవుడు ఎక్కడికి వెళ్తాడు? మనం యేసు ప్రభు గురించి కానీ మనం చూస్తే ధన్యతల కొండ దగ్గరికి శిష్యులు వెళ్ళారు, రూపాంతరం కొండ దగ్గరికి వెళ్ళారు. కానీ కల్వరి కొండ మీదకి వెళ్ళగలిగారా? వెళ్ళలేదు. వెళ్ళారా? వెళ్ళలేదు. ఒక్కరు మాత్రం వెళ్ళారు. చూడండి, ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళగలిగిన స్థితి. మీరు కానీ కీర్తన గ్రంథం 23వ అధ్యాయం మనం చూస్తే ఆ నడిపింపుని గురించి మనం చూస్తే పచ్చిక గల చోట్లకు మనం వెళ్తాం, శాంతికరమైన జలాల దగ్గర హ్యాపీగా మన బ్రతుకులు అలా ఉండాలి, జీవితాంతం కృపాక్షేమాలే. కానీ గాఢాంధకారపు లోయలు మనకు అవసరం లేదు. చూడండి, ఆయన పచ్చిక గల చోట్ల నడిపిస్తూ శాంతి జలము చెంత మనకు శాంతి తీరుస్తూ కొన్నిసార్లు సడన్గా గాఢాంధకారపు లోయల గుండా తీసుకెళ్తారు. అవి మనకు నచ్చవు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే దేవునితో కూడా నడిచేవారు ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళాలి. మరి ఆయన ఎక్కడ నడిస్తే అక్కడ నడవాలి, ఏ విధంగా నడిపిస్తే అలా నడవాలి. మన జీవితాల్లో మనం ఏం కోరుకుంటుంటామంటే ఓన్లీ శాంతికరమైన జలువులు మాత్రమే కోరుకుంటాం, పచ్చిక గల చోట్లు మాత్రం కోరుకుంటాం, కృపాక్షేమములే కోరుకుంటాం. ఒకవేళ శ్రమల ద్వారా మనం పరిపూర్ణ చేయాలని, కష్టం ద్వారా మనల్ని ఇంకా మనం ఒక సాక్షిగా నిలబడాలని దేవుడు ఒకవేళ గాఢాంధకారపు లోయలో కుటుంబాల్లో శ్రమలు, బంధువులు బట్టి శ్రమలు, లేకపోతే స్నేహితులు బట్టి శ్రమలు, ఆరోగ్యం పట్ల శ్రమలు కూడా తీసుకెళ్లి శ్రమలో కూడా దేవుడు నీతో కూడా ఉన్నవాడని నువ్వు చెప్పగలిగిన ఒక స్థితిలోకి నిన్ను తీసుకురావాలని ఊహించితే మాత్రం అస్సలు ఏం దేవుడు అండి, ఎప్పుడు బాధే, కష్టం. మరి దేవునితో నడుస్తుంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? ఆయన ఎక్కడికి నడిపిస్తే అక్కడికి వెళ్ళాలి. అలా నువ్వు ఒప్పుకోవాలి, ఆయన చిత్తానికి లోబడాలి. అక్కడ సీనాయి పర్వతం మీద నూతన యెరూషలేములో ఉన్నటువంటి ఆ గొర్రె పిల్లను వెంబడిస్తున్నటువంటి వారు అది ఎక్కడికి వెళుతుందో, గొర్రె పిల్ల అంటే యేసు ప్రభు ఎక్కడికి వెళ్తున్నారో అక్కడికి వెళ్తారు. మరి మనం అక్కడికి ఆయన్ని వెంబడిస్తున్నామా? ఆయనతోనూ వెళ్తున్నామా? ఒక పూట మందిరానికి వస్తాం, అది కూడా ఆదివారమే, మంగళవారాలు బైబిల్ స్టడీకి రాము, శనివారాలు ఉపవాస అంటే ప్రార్థనకు కూడా ఇట్లా రాము. మరి అన్ని పనులు ఉంటాయి. ఒక నిజమైన క్రైస్తవుడిగా నువ్వు దేవునికి సమర్పించుకుని దేవుని రక్తం ద్వారా కడగబడితే ఆయన సహవాసాన్ని అంటే మానక కూడుట మానకని బైబిల్లో రాయబడింది. నువ్వు మానుకోకూడదు. అందుకని పోయినసారి బాప్తీసం ఇచ్చిన నేను చాలా కరెక్ట్గా స్ట్రిక్ట్గా చెప్పారు, మీరు సహవాసం మందును ఉండాలి, ఖచ్చితంగా రావాలి. ఒకవేళ రాకపోతే మీరు మీ లెక్కను మీరు అప్పచెప్పుకోవాల్సి వస్తుంది. బాప్తీసం తీసుకొని కనుమరుగైపోవడం కరెక్ట్ కాదు. దేవుని కూర్చుని జ్ఞానం నేర్చుకోవడానికి బైబిల్ స్టడీకి రావాలి. సంఘములో అనేకలు నశించిపోతున్న ఆత్మల గురించి భారం కలిగి ప్రార్థించడానికి విజ్ఞాపన కూడికి రావాలి. ఎంతో మంది బాధలు, వ్యాధులు, దుఃఖాలు ఉంటున్న కుటుంబాల పక్షాన బాగున్న వారమైన నెహెమ్యా సన్నిధిలో వారానికి ఒక్క రోజైన ఉపవాసం ఉండి మందిరంలో ప్రార్థన చేయాలి. అది నా బాధ్యత అనుకొని రావాలి. ఉపవాసం ఒక బాధ్యతగా తీసుకున్నారండి. మొదటి కాలంలో ఆ రోజు ఖచ్చితంగా ఉపవాసం. అందుకనే నేను చెప్పాను, ప్రతి శనివారం ఉపవాసంతో మందిరానికి రావాలి, అది ఒక బాధ్యత తీసుకోమని చెప్పాను. మరి ఎంతమంది ఆ రోజు ఉపవాసం ఉండి వస్తున్నారో, శుక్రవారం ఉపవాసం ఉండి వాళ్ళని శనివారానికి మార్చుకోమని చెప్పాం. మరి ఎంతమంది ఉపవాసం ఉండి ఆయన సన్నిధికి వస్తున్నారు నాకు తెలియదు. కానీ ఆ విధంగా దేవుని సన్నిధిలో రాని వారి గురించి, ఇబ్బంది పడుతున్న వాళ్ళ గురించి, దేవుని సన్నిధికి అంటే దూరం అవుతున్న వారి గురించి, సమస్యలో ఉన్న వారి గురించి మనం ప్రార్థన చేస్తే యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేస్తే దీవించినట్లుగా మనము ప్రార్థన చేస్తే మన కుటుంబాలు దీవించినట్లుగా మనం ప్రతి శనివారం సంఘ క్షేమం కోసం ప్రార్థన చేస్తాం. రారు అయితే అడుగుతారు, అయ్యా మా కుటుంబం గురించి ప్రార్థించి. వాళ్ళు ఎప్పుడు ఎవరి గురించి ప్రార్థించారు గమనించండి. నువ్వు ఎదుటి వారి గురించి ప్రార్థన చేయకుండా ఒకవేళ నువ్వు ప్రార్థన చేయమని అడిగినా అది నీ జీవితాలు ఫలకరంగా ఉండదు. నువ్వు చేయాలి ఎదుటి వారి గురించి.
నువ్వు ఇంట్లో చేయలేవు, మరి మందిరంలోని ఒక పూట చేయడానికి మందిరానికి రావాలి కదా. వచ్చిన కొందరు చేయరు, చేసిన కొందరు వారితో పాటు ఏకీభవించారు. ఎంత దారుణంగా తయారవుతున్నారు ఈరోజు, ఎంత స్వార్థంతో బ్రతుకుతున్నారు ఈరోజు. దేవునితో నడిచేవారు అట్లా ఉండరు కదా. అని గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికి వెళ్ళగలిగిన స్థితి, అది శ్రమ అయినా, బాధ అయినా, ఇరుకైనా, ఇబ్బంది అయినా, కన్నీరైనా, దుఃఖమైనా అని ఎట్లా నడిపిస్తే అట్లా నీవు నడిచే ఒక తీర్మానంకు రావాలి. అని చెప్పే పనికి నువ్వు చేయగలిగిన ఒక తీర్మానంకు రావాలి. ఆయన్ని వెంబడించేవారు, ఆయనతో కూడా నడిచేవారు, ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తారు. కానీ కొన్నిసార్లు మనం ఆయన్ను వదిలిపెట్టేస్తాం. ఎందుకంటే ఆయన తీసుకెళ్లే స్థలం మనకి నచ్చదు, ఇష్టం లేదు. అంత మాత్రం కాదు, ఇంకొక మాట ఉంటుంది. ఆ మాట చూద్దాం, చూడండి. లూకాసు వార్త 9:23. లూకాసు వార్త 9. ఎవడైనను నన్ను వెంబడింప గోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునితో నడిచేవాడు ఏం చేయాలి? మొట్టమొదటిగా తన్ను తాను ఉపేక్షించుకోవాలి, దేవుని స్వరం వినాలి. అంత మాత్రం కాకుండా ఆయన ఎక్కడికి నడిపిస్తే అక్కడికి వెళ్ళే విధంగా ఒక సిద్ధపాటు ఉండాలి. అంత మాత్రం కాకుండా తన్ను తాను ఉపేక్షించుకోవాలి. ఇవన్నీ లోక సంబంధం కోరికలు, ఆలోచనలు తొలగించుకొని తన సిలువనెత్తుకొని ఆయన వెంబడించాలి. అది ఒక రోజు కాదు, ఎప్పుడో ఈస్టర్కో గుడ్ ఫ్రైడేకో కాదు ఉపవాసం. కొందరు సిలువనెత్తుకుంటుంటారు, అది స్కిట్గా ప్రదర్శిస్తుంటారు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? ప్రతిరోజు సిలువనెత్తుకోవాలి. ఆ శ్రమల అనుభవం గుండా వెళ్తూ అంటాడు. ఒక భక్తుడు అంటాడు, ప్రతి శుక్రవారం తర్వాత ఆదివారం వస్తుంది అంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఇంగ్లీష్లో చెప్పాడు, నాకు అది చెప్పడానికి చేతగా తెలుగులో చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటంట? ప్రతి శుక్రవారం తర్వాత ఏమొస్తుంది అంటే రాత్రి తర్వాత పగులు వస్తుంది అంటారు కదా. అట్లా అంటే శుక్రవారం యేసు ప్రభు శిలువ మీద వేలాడాడు, శ్రమ పడ్డాడు. కానీ ఆదివారం ఏం చేశాడు? పునరుద్ధానుడే లేచాడు, వాటిని జయించి లేచాడు, నిలబడి లేచాడు. కాబట్టి ఒకవేళ మన జీవితంలో ఎన్ని శ్రమలున్నా ఖచ్చితంగా మన జీవితాల్లో వాటి నుంచి విడుదల అనేది ఒక రోజు ఉంది. కాబట్టి ఆ సిలువను మనం ఎత్తుకోవాలి. ఆయన యొక్క మన మీద మోపిన, మన ద్వారా ఎవరైతే రక్షించబడాలని కోరుకుంటున్నారో, నేను ఎన్నోసార్లు చెప్తాను, సిలువ అంటే మన శ్రమలు కాదు, ఎదుటివారి శ్రమలు, ఎదుటివారి భారాలు మనం మోయాలి. యేసు ప్రభువు కూడా ఎదుటివారి నష్టాలు, ఎదుటివారి కష్టాలు, ఎదుటివారి పాపాలు సిలువగా తను మోసి వారిని విడిపించి వారి రక్షకుడు కారకుడు అయినట్లుగానే నీ ఇరుగు పొరుగు వారి భారాన్ని నువ్వు మోయగలిగినట్లుగా నువ్వు మోసి విడిపించగలిగితే, వారు నువ్వు భారంగా మోసి ప్రార్థించగలిగితే వాళ్ళు విడుదల పొందితే అప్పుడు వారు నీ ద్వారా రక్షించబడిన వారు అవుతారు, నిన్ను వెంబడించే వారు అవుతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారి పట్ల భారం ఉండదు, ఆలోచన ఉండదు. మన తిండి, మన కడుపు, మనమే, మన కుటుంబం, మన పిల్లలు. స్వార్థపూరితమైన జనం చివరి దినాల్లో పెరిగిపోతున్నారు. కానీ నోహు దేవునితో కూడా నడుస్తూ తన్ను తాను ఉపేక్షించుకున్నాడు. ఎలా ఉపేక్షించుకున్నాడు అంటే, దాదాపుగా 100 సంవత్సరాలు దాన్ని కట్టడానికి ప్రయాసపడినప్పుడు, అందరూ సుఖభోగంలో సంతోషిస్తున్నప్పుడు అలా ఉండకూడదు అని చెప్పిన మాట నెరవేర్చాలి. ప్రతి క్షణం కూడా ఆ పని కోసమే ప్రయాసపడ్డాడు. ఆ పని చేయడానికే తాను తీర్మానంలోకి రావడానికి ఇష్టపడ్డాడు. ఆ తీర్మానం చొప్పుననే కష్టపడ్డాడు. అలా దేవునితో నడిచాడు. కాబట్టి రెండో మాట ఆయన ఏంటంటే నిందారహితుడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, ప్రైజ్లార్డ్, హల్లెలూయా. మనం నోవహు యొక్క సమర్పణ గురించి చెప్తూ, నోవహు దేవునితో నడిచాడు. ఎలా నడిచాడంటే ఆయన స్వరం విని నడిచాడు. ఆయన ఏ విధంగా నడిపిస్తే అలా నడిచాడు. తను ఉపేక్షించుకొని నడిచాడు. అంత మాత్రం కాకుండా ఇంకొకటి, ఎలాంటి మరణం అంటే ఎలాంటి స్థితి పొందబోతున్న ఎరిగి కూడా నడిచాడు అని ఉంది. అంటే ఈ మాట నేను ఎందుకు రాసుకున్నానంటే, అపోస్తుడైన అంటే యోహాను గురించి యేసు ప్రభు ఒక మాట అంటాడు.
ముందుగానే చెప్తాడు, నువ్వు ఎలాంటి మరణం పొందబోతున్నాడో ముందు చెప్పి సూచించి చెప్పి నన్ను వెంబడించమంటాడు. కొన్నిసార్లు కూడా మన జీవితాల్లో కొన్ని శ్రమలు బాధలు జరుగుతాయని చెప్పి మనం వెంబడించమంటాడు, కానీ ఆయన మనం వెంబడించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునితో నడవడం అనేది అంత ఈజీ కాదు. మన తలంపుల్లాగా ఆ తలంపులు ఉండవు, మనం కోరుకున్న మార్గాల్లో ఆయన మార్గం ఉండదు, మన కోరుకున్న ఇష్ట ప్రకారంగా ఉండవు. కాబట్టి ఈరోజు ఆయన ఇష్టానుసారంగా నువ్వు నడుస్తున్న వ్యక్తిగా కాదా లేదని అర్థమైపోతుంది అంతే. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం పరిశుద్ధులుగా ఉండాలి. కానీ ఈ రోజు నీ అపరిశుద్ధత, అవినీతి, అక్రమ నీ బ్రతుకులో ఉందంటే ఆయన కోరుకున్నట్టుగా నువ్వు నడవట్లేదు, ఆయనతో కూడా నడవట్లేదు. ఆయనతో నడిచాడు కాబట్టి నువ్వు పవిత్రుడు అని రాయబడింది. నోహు గురించి పవిత్రతను సంపాదించుకున్నాడు, పరిశుద్ధుడిగా మార్చబడ్డాడు. ఆయనతో నడుస్తే ఆయనలాగా మనం మారిపోతాం. మరి ఈరోజు ఆయనతో నడుస్తూ ఆయన స్వరం విని ఆయన చెప్పినట్టుగా లోబడి మనల్ని ఉపేక్షించుకొని దేవుణ్ణి వెంబడిస్తున్నామా? అలాంటి క్రైస్తవ్యం మనం చేస్తున్నామా? ఏది వదులుకోరు, ప్రార్థన కూడా మానరు. అది మన భక్తి. ఏంటంటే పాపం వదలరు, ప్రార్థన మానరు. పాపం చేయడం మానరు, వదలరు, అది చేస్తారు, ఇది చేస్తారు. కానీ వాటిని మానాలి, పాపాన్ని మానాలి. మనం అట్లా ఉండకూడదు. రెండవదిగా నోహు యొక్క సమర్పణలో ఆయన నిందారహితుడిగా బ్రతికాడు. ఎలా బ్రతికాడు? నిందారహితుడు. ఎప్పుడైతే దేవుడి మాటకు లోబడి దేవుడికి తను సమర్పించుకుంటారో వాళ్ళు నిందారహితులుగా బ్రతుకుతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక వ్యక్తి నిందారహితుడు ఎప్పుడవుతాడు? నిందకు అపనిందకు తేడా ఏంటి? మనం నిందారహితులుగా బ్రతకాలంటే ఎలా ఉండాలి? నోహు ఎలా బ్రతికాడు? నువ్వు నా ఎదుట నిందారహితులుగా నువ్వు బ్రతుకుతున్నావు. ఇంకొక మాట చెప్తా వినండి. అబ్రహామును దేవుడు దీవించినప్పుడు నా ఎదుట నువ్వు నిందారహితుడిగా ఉండము, నేను నీతో నిబంధన చేస్తాను అని అన్నాడు. నువ్వు లేచిరా, నేను నీతో దీవిస్తానని చెప్పిన దేవుడు కొంతకాలం ఆయనతో ఎలాంటి నిబంధన కానీ ఏ మాటలు చెప్పలేదు. కారణం అంటే పక్కన లోతు ఉన్నాడు, వదిలిపెట్టమంటే వెంట తెచ్చుకున్నాడు లోతు. ఎప్పుడైతే లోతు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మనం 19వ అధ్యాయంలో ఆయన ప్రత్యక్షమై నా ఎదుట నా సన్నిధిలో నువ్వు నిందారహితుడిగా నువ్వు బ్రతుకుతే అప్పుడు నేను నీతో ఒక నిబంధన చేస్తాను. ఏంటి అంటే చెప్పిన మాట అని చెప్పినట్టుగా బ్రతకకుండా సొంత పెత్తనం చేసి నేను కూడా వేస్తానయ్యా, నాకు మాత్రం ఎవరున్నారు అంటే సరే రానే దేవుని పర్మిషన్ లేకుండా తను లోతుని తెచ్చుకున్న అది అతని మీద ఉన్న నింద, దేవుడు మోపేక నింద. అంటే ఇతరులు మనము చేయని దాని గురించి, తెలిసిన దాని గురించి మన మీద ఎదుటివారు మోపితే అది అపనింద అవుతుంది. నా మీద వాళ్ళు అలాంటి అపనిందలు ఇవి మోపుతున్నారు, నేను చేయకపోని అంటున్నారు అంటే అవన్నీ చేయకపోయే అనే మాటలన్నీ కూడా అపనిందలు. కానీ మన ప్రవర్తనను బట్టి, మన సృహల్లో ఉండి చేసిన దానిని బట్టి చేయవలసినవి కూడా చేయకుండా ఉంటే మనం నిందించబడతాం. కానీ నోహు చాలా సృహ కలిగి దేవుని సన్నిధిలో ఎలా ఉండాలో, కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో, ఎలా నడిపించుకోవాలో అన్నీ కూడా కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలో అతడు నిందారహితుడయ్యాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే సంఘమును పరిపాలించేవాడు, సంఘాన్ని అధ్యక్షపతిలో ఉండేవాడి గురించి కూడా పౌలు చెప్తూ వాడు మొట్టమొదటిగా నిందారహితుడై ఉండాలి. అంటే వాడు చేసే పనులను బట్టి ఎదుటివారు నిందించని స్థితిలో రావాలి. తను ఎవరు కూడా వేలెత్తి చూపని స్థితిలో ఉండాలి. చేసిన దాన్ని బట్టి వేరే వాళ్ళు అనేదాన్ని మనం అపనిందలు అంటాం. ఒకవేళ అలా కాకుండా వాడు తాను చేయగలిగిన పనులు ఖచ్చితంగా దానిలో శక్తి వంచన లేకుండా చేయగలిగిన స్థితిలోకి రావాలి. మరి నోహు విషయంలో ఆయన నిందారహితుడు ఎట్లా అయ్యాడు? అలాంటి సమర్పణలోకి ఎలా వచ్చాడు అంటే మీరు ఒక మాట చదువుదాం చూడండి. తీతుకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6-7 వచనాలు నేను చదువుతాను చూడండి. ఎవడైనను నిందారహితుడును ఏకపత్ని పురుషుడును దుర్వ్యాపార విషయం నేరము మోపబడిన వాడని వారై అవిధేయులు కాక
విశ్వాసులైన పిల్లలు గలవాడనై ఉన్న ఎడల అట్టివాణిని పెద్దగా నియమించవచ్చును అనేది, ఒక పెద్దను నియమించేటప్పుడు ఒక పెద్దకు ఉండవలసినది ఒక సాక్ష్యాన్ని గురించి చెప్తున్నాడు. ఇక్కడ నిందారహితుడు అంటే కుటుంబ విషయంలో, బిడ్డల విషయంలో, కుటుంబాన్ని పోషించుకునే విషయంలో, కుటుంబం పట్ల ఒక బాధ్యత విషయంలో నిందారహితంగా ఉండకూడదు. ఇప్పుడు నోహు కూడా మనం చూస్తే బిడ్డలను తను దేవుడు చెప్పిన మాట చొప్పున చేయడానికి తనతో కూడా పని చేసే వరకు మార్చారంటే ఆ బిడ్డలు కూడా విశ్వాసులే. దేనికి స్తోత్రం, హల్లెలూయా. నేను చెప్తాను, హానోకు విశ్వాసే, హానోకు తర్వాత మెతూషెల విశ్వాసే, మెతూషెల తర్వాత లెముకు విశ్వాసే, లెముకు తర్వాత మన నోహు విశ్వాసే, నోహుకు పిల్లలు కూడా విశ్వాసలే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కారణం ఏంటంటే దేవుని మాట చొప్పున చేస్తూ ఆ విశ్వాసంలోకి బిడ్డలను నడిపించుకున్నారు. నోహుకు ఒక్కరే భార్య, ఇద్దరు ముగ్గురు ఏం కాదు, ఒక్కతే భార్య. సో ఇప్పుడు ఆయన నిందారహితుడు, దేవుని ఎదుట ఎట్లా నిందారహితుడిగా ఉన్నాడు, ఒకతే భార్య. ఆ విధంగానే బిడ్డల విషయంలో, వారి విశ్వాస విషయంలో నడిపించుకునే స్థితిలో ఉన్నాడు. ఈ రోజుల్లో మనం నిందలు మోపొచ్చు. తల్లి ఒక చోటుకి వెళ్తే పిల్లలు ఒక చోటికి, తల్లి మందిరానికి వస్తే, తల్లిదండ్రులు మందిరానికి వస్తే పిల్లలు విచ్చలవిడిగా వారి ఇష్టానుసారంగా, అది నిందే కదా. పాస్టర్ గారు ఎన్నోసార్లు నీ బిడ్డలు ఎక్కడా, నీ పిల్లలు ఎక్కడా అని ప్రశ్నిస్తాడు, నిందలు కాదా. అందుకనే ఆ నింద నీ మీద రాకుండానట్లుగానే నీ విశ్వాసంలోకి నీ బిడ్డలను చేర్చుకోవాలి. నువ్వు అలా చేర్చుకోవాలంటే నువ్వు దేవుని ఎదుట నీ నడక సరిగ్గా ఉండాలి, నువ్వు దేవునితో నడవాలి. నువ్వు సక్రమంగా దేవునితో నడుస్తున్నావని నీ బిడ్డలు గ్రహించగలిగితే నీ బాటలోకి, నీ మార్గంలోకి, నీ ప్రతిష్ఠతలోకి, నీ సమర్పణలోకి, నీ పనిలోకి నీ బిడ్డలు నీతో కూడా వస్తారు. నువ్వే మందిరానికి సరిగ్గా రావు, నువ్వే నీతిగా బ్రతకవు, నువ్వే కరెక్ట్గా ఉండవు, నీ బిడ్డలు అలా ఎందుకుంటారు? ఉండరు, వాళ్ళు నీలాగే ఉంటారు. దేవుడు మన మీద ఈరోజు చెప్తున్న ఒక మాట, మరి మనం దేవుడి ఎదుట నిందారహితంగా బ్రతికే విధంగా మన కుటుంబాన్ని మనం పోషించుకుంటున్నామా? కుటుంబం పట్ల ఒక బాధ్యత ఉందా? నీ బిడ్డలు నీ గురించి ఏమని చెప్పుకుంటున్నారు? మా తండ్రి ఒక బాధ్యత గల తండ్రి అని చెప్పుకుంటున్నారా? మా తల్లి ఒక బాధ్యత గల తల్లి అని చెప్పుకుంటున్నారా? ఎంత దారుణంగా ఉన్నాయి కొన్ని మాటలు వింటుంటే, బిడ్డలకు మాటలు, పిల్లలకు మాటలు. కానీ అలాంటి వ్యతిరేకమైన నిందలు అని మీద లేవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తనకి బిడ్డలు ఒకవేళ బంధువులు, రక్త సంబంధికులు ఎవరు కూడా సహకరించకపోయినా, ముగ్గురు కొడుకులు, ముగ్గురు కోడళ్ళు అనుకోండి, కోడళ్ళ కుటుంబాలు, రక్త సంబంధికుల వియంకుల వల్ల ఎవరు వారి దగ్గరకు రాలేదు, ఎవరు వినలేదు. కానీ ఈ బిడ్డలు మాత్రం వాళ్ళ మాటలు విని, కోడళ్ళు వాళ్ళ తల్లిదండ్రుల మాటలు విని లోకంలోకి పోకుండా కట్టుకోగలిగాడండి. ఈరోజు నీ కోడలు నీతో పాటు వస్తుందా? నీతో పాటు ఓడలోకి వస్తుందా? వాళ్ళు అక్కడ వేరండి, అక్కడ ఎక్కడ వేరైనా, ఎక్కడ బ్రతికినా వన్స్ నీ కుటుంబంలోకి ప్రవేశించిన తర్వాత నీతో పాటు నువ్వు ఎక్కడ ఉంటే అక్కడికి రావాలి, అలా చేర్చుకోవాలి, అలా మార్చుకోవాలి. అలా మార్చుకోగలిగినట్టు రూతు లాంటి ప్రేమను చూపించాలి. నిన్ను వదిలిపోకుండా ఉండగలిగినటువంటి ప్రేమను నీ కోడల పట్ల నువ్వు చూపించగలిగితే ఆ ప్రేమను బట్టి వాళ్ళు నిన్ను వదిలిపోరు. ఓర్పలాగైతే ఎప్పుడో అవకాశం దొరికింది దూరంగా ఉంటారు, వేరు కాపురాలు పెడతారు. కానీ నువ్వు చూపే ప్రేమ, నువ్వు చూపే అభిమానం, నువ్వు చూపే బాధ్యత, వారి పట్ల ఉంటున్నటువంటి ఈ ప్రేమ, అనురాగం వాళ్ళు చూసినప్పుడు ఈమెను వదిలిపోతే ఎట్లా, ఈ పెద్ద దిక్కును మనం దూరంగా ఉంటే ఎట్లా అని ఆలోచన రావాలి. అప్పుడే నీ కోడళ్ళు కూడా నీతో కూడా వస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నోహు జీవితం మనం చూస్తే కుటుంబాన్ని సక్రమంగా పరిపాలించుకున్నవాడు. కొడుకులంటే మన మాట వింటారండి, కోడళ్ళు కూడా వినాలి. అలా చేసుకున్నాడు నోహు. ఎవరెవరు ప్రవేశించారు వాడిలోకి? కొడుకులు మాత్రమేనా? కొడుకులతో పాటు కోడన్రు మరి ఎప్పుడు పెళ్ళైందో, మరి ఇక్కడికి రాగానే ఆయన మాటలు విని, ఆ బోధ విని, అంత మాత్రం కాకుండా ఈ నిందారహితుడైన వ్యక్తి ఎలా ఉంటాడో కింద ఒక మాట ఉంటుందో చూడండి. 9 వచ్చిన కొన్ని మాటలు మనం చూస్తే, తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును, ఎదురాడు వారి మాట ఖండించుటకును,
శక్తి గలవాడై ఉండి ఉపదేశం అనుసరించి నమ్మదగిన బోధన గట్టిగా చేపట్టిన వాడై ఉండవలను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రేలాడు హల్లెలూయా. ఇవన్నీ కూడా నోవహు విషయంలో మనం చూస్తాం. దేవుడు ఒక మాట చెప్పాడు, దాన్ని గట్టిగా చేపట్టాలని ఆలోచన. అంత మాత్రం కాకుండా సహకరించిన వాళ్ళకు, హేళన చేసే వాళ్ళకి గట్టిగా బుద్ధి చెప్పి స్వార్థ ప్రకటించిన సత్యం మన బ్రతుకులో ఉంది. నోహు ప్రకటించినట్టుగా వాక్యాధారం కూడా ఉంది. వినండి, రక్షణ పొందండి, మీదకు జలప్రలయం రాబోతుంది, నశించిపోతారు, ఇది కరెక్ట్ కాదు, ఈ పాపంలో ఉండడం కరెక్ట్ కాదని ఖండించాడు. ఒకవేళ తోడల తల్లిదండ్రులు వచ్చి, అయ్యా మీరైతే వెళ్ళండి, మా కూతురు వదిలిపెట్టండి అంటే వదిలిపెట్టాడా? లేదు. చూడండి, నోహు యొక్క సమర్పణ మన బ్రతుకులో ఉండాలి. కొడుకులను మాత్రమే కాదు, కోడండ్రను కూడా సంపాదించుకున్నాడు. కోడండ్రతో కూడా ఓడలోకి వెళ్ళాడు. మరి అలా వెళ్ళగలిగినటువంటి ఆత్మీయ సమర్పణ నీ పట్ల నీ బిడ్డలు, నీ కొడుకులు, నీ కోడలు చూడాలి. అది పాయింట్. ఇంటి దగ్గర ఒక విధంగా పెత్తనం చేసి బాధ పెట్టి ప్రతిదానికి కింద మీద కూర్చున్నప్పుడు, లేచినప్పుడు నిష్ఠూరమాడుతూ దెప్పిపడుస్తూ బాధ పెడుతుంటే ఏ కోడలు కూడా ఉండదు. ప్రేమతో అర్థమయ్యేటట్టుగా చెప్పి నీతి విశ్వాసాన్ని ఆమెకు బోధిస్తూ, ఇలా ఉంటే కట్టబడుతుంది, ఇలా ఉంటే దేవుడు దీవిస్తాడు, ఇక మీద ఇట్లా ఉందామని ఒకరు కలిసి ప్రార్థన చేసుకోగలిగితే, దేవునితో కూడా నడవగలిగితే వాళ్ళు విడిచిపోవడానికి ఇష్టపడరు. మన కల్చర్ అలాంటిది కదా, ముందు నుంచి నేర్చుకుంటూ వచ్చింది. అత్త అంటే గయాలిది అన్నట్లుగా చూసాం చిన్నప్పటి నుంచి సినిమాలు చూసి. సూర్యకాంత్ అన్ని ఏం చేశారు, మనకు రోల్ మోడల్గా తీసుకొని పెత్తనం చేయించడానికి చూసి పోగొట్టుకుని. అలా కాదు, సాత్వికమైన మంచి మనసుతో ప్రేమించగలిగినటువంటి స్థితి రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా శబ్దం. హల్లెలూయా. నీవు నా ఎదుట నిందారహితుడవు. అదొక సమర్పణ అండి. బిడ్డల కోసం, కుటుంబం కోసం బ్రతకడం ఒక సమర్పణ. వాళ్ళ ఇష్టాలను అర్థం చేసుకుని తీర్చడం ఒక బాధ్యత. ప్రతిదానికి కసరించుకోవడం, ప్రతిదానికి సీదరించుకోవడం కాదు. అర్థం చేసుకుని అర్థమయ్యేటట్టుగా నువ్వు చెప్పగలగడం, ఉండడం ఒక బాధ్యత. నీ కుటుంబాన్ని కట్టుకోవడానికి, పట్టుకోవడానికి నీ సమర్పణ నీకు ఉపయోగపడాలి. నువ్వు దేవునితో నడుస్తే దేవుడు ఆ కృపను నీకు ఇస్తాడు. ఆ మాటలోకి, నీ బాటలోకి నీ బిడ్డలు వస్తారు. నువ్వు దేవునితో నడిచినప్పుడు లోక సంబంధమైన వాటిని వదిలిపెట్టి నడుస్తావు కాబట్టి నీ బిడ్డలు అలాంటి వైరాగ్యంలోకి వస్తారు. దేవునితో నడిచినప్పుడు దేవుని మాట ప్రకారంగా నువ్వు బ్రతుకుతున్నావు కాబట్టి బిడ్డలకు కూడా ఆయన మాట చొప్పున బ్రతకాలని ఆలోచన కలుగుతుంది. అలాంటి ఆలోచన బిడ్డలు చేయనంత కాలం నీతో పాటు నీ రక్షణలోకి రారు. కాబట్టి ఈరోజు సమర్పణ, ఎవరి సమర్పణ? నోవహు యొక్క సమర్పణ. ఆయన దేవునితో నడిచాడు. దేవునితో నడుచుటకు తను తాను సమర్పించుకుని అంగీకరించాడు. ఆయన చెప్పినట్టుగా చేశాడు. ఆ విధంగానే ఆయన ఎదుట నిందారహితుడిగా, అంటే తన ద్వారా ఎలాంటిది కూడా రాకుండా తన ప్రవర్తన చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు. అంత మాత్రం కాకుండా దురాభిమాన పాపములు పడనివాడు నిందారహితుడని బైబిల్లో ఉంది. అంటే అహంకారపూరితమైన ఆలోచన, దురంకారం. అంటే ఇప్పుడంటే దురాభిమానం అనే దానికి ఇంగ్లీష్లో ఏదో వర్డ్ ఉంది, అది నాకు పలకడానికి చేతకాక రాసుకున్నాను. దానికి తెలుగులో అర్థం ఏంటంటే అహంకారం. నేనే చెప్పింది వినాలి, నేనే అనే ఒక అహంకారం, అధికారంతో కూడిన ప్రవర్తన ఉండకుండా ఉండడం నిందారహితం. ఈరోజు నీ ప్రవర్తన బట్టి ఎవరైనా అట్లా అంటున్నారా? చాలా గర్విష్ఠుది, చాలా గర్విష్ఠవాడు, చాలా అహంకారము, లోబడరు. ఇది నీ ప్రవర్తన కదా. సో నీ ప్రవర్తన ఎలా ఉండాలంటే నిందారహితంగా ఉండకూడదు. ఎవరైనా సరే నిందించకూడదు. నీ ప్రవర్తన బట్టి నిందించకూడదు. నీ వ్యక్తిగత ప్రవర్తన బట్టి నిందించకూడదు. అలా నిందించబడకుండా నిందారహితంగా బ్రతికాడు. కుటుంబం వాళ్ళు నిందించలేదు, దేవుడు కూడా అందుకని నీవు నా ఎదుట నిందారహితుడికి నువ్వు కడిపెడుతున్నావు. ఈరోజు మన బిడ్డలకు అలా కనిపిస్తున్నామా? అలా కనిపిస్తున్నామా? మన బిడ్డలకు, వయసుకు వచ్చిన పిల్లల పట్ల అలా ఉంటున్నామా? మనకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటున్నప్పుడు బిడ్డలు ఏమనుకుంటారు? మా అమ్మ పట్టించుకోదు, కానీ ఆమె ఇష్టాలు, వాళ్ళ స్నేహితులు, వాళ్ళ ఫ్రెండ్స్, ఆమె ఇష్టం అని అనుకుంటారు. ఎలా ఉంటుంది ఈరోజు? ఎలా వస్తారు నిన్ను నమ్మి నీ దగ్గరికి? ఎలా నీతో పాటు విశ్వాసంలోకి వస్తారు? కానీ నోహు అలా లేడు. దేవునితో నడిచి కుటుంబం పట్ల ఒక బాధ్యత కలిగి హితబోధ విషయమై జనాలను హెచ్చరించాడు. ఆ బోధన గట్టిగా చేపట్టాడు.
ఖండించాడు, ఇది తప్పు అని చెప్పాడు, ఇలా ఉండకపోతే నశించిపోతామని చెప్పాడు. అలా చెప్పి తన కుటుంబాన్ని అవసరమైన చోట గద్దించాడు, అవసరమైన కొన్ని వాటిని ఖండించాడు. కానీ వాడిని పట్టుకొని తనతో పాటు ఓడలోకి తీసుకొచ్చాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీవు బిడ్డలు ఎదుట నీ రక్షణ సాక్ష్యం నిందారహితంగా ఉండాలి, నీ ప్రవర్తన నిందారహితంగా ఉండాలి. నువ్వే అలా ఉంటే అనే మాట నీ బిడ్డల నోట రాకూడదు. నా తల్లిదండ్రులు నా కోసం ఇంత ప్రయాసపడ్డారు, ఎంత కష్టపడుతున్నారు, వాళ్ళకి విశ్వాసం చాలా గొప్పది అనే ఆలోచన బిడ్డలకు వస్తేనే వారు నీతో పాటు నీ దగ్గరతో ఉంటారు. దేవునితో నడిస్తేనే ఈ ఆలోచన నీకు వస్తుంది. కాబట్టి నోహు యొక్క సమర్పణ ఏంటి అంటే దేవునితో నడిచి దేవుడు చెప్పినట్లుగా చేశాడు. అలా మా నాన్న దేవునితో నడిచిన వాడు కాబట్టి మేము నడవాలనే ఆలోచన వారికి కలిగింది. తలలు వంచండి. తలలు వంచిన మనం నోవహు యొక్క సమర్పణ దేవునితో నడుచడం. దేవునితో నడవడం అంటే ఆయన చెప్పిన మాటకు సమ్మతించి ఆయన పోయిన చోట్లకి వెళ్తూ ఆయన స్వరం వింటూ ఉపేక్షించుకుని నడవడం. ప్రియ సహోదరి సహోదరుడా, నీ రక్షణలో ఈ యొక్క ఉపేక్ష ఉందా? రక్షించబడ్డావు, బాప్తీసం తీసుకున్నావు, కానీ వదిలిపెట్టలా, కొన్ని మార్చుకోలా. మరి ఎలా నీ బిడ్డలు మారుతారు? ఉపేక్షించుకోవాలి ఆయన వెంబడించాలంటే, వదిలిపెట్టాలి ఆయన వెంబడించాలని వాక్యం చెప్తుంది. నువ్వు వదిలిపెట్టకుండా ద్వేషం, అసూయ, కుట్ర, కుతంత్రం, కపటం, వ్యభిచారం, జారత్వం, దొంగతనం వదిలిపెట్టకుండా బిడ్డలకు తెలిసేలాగానే చేస్తుంటే బిడ్డలు ఎట్లా మారుతారు? బిడ్డల ముందే ఎదుటి వారిని కించపరిచే విధంగా మాట్లాడుతూ ద్వేషపూర్వకమైన మాటలను మాట్లాడుతుంటే బిడ్డల్లో ఎదుటి వారి మీద ప్రేమ ఎట్లా కలుగుతుంది? ఎదుటి వారిని ఎట్లా గౌరవిస్తారు? నోహు దేవునితో నడిచిన వాడు, దేవుని మాటకు సమ్మతించి ఆయనతో కూడా నడిచాడు. దేవుని స్వరం విని ఆయన చెప్పినట్టుగా చేశాడు. తను ఉపేక్షించుకొని సుఖభోగములు ఎందు కాక దేవుని పని యందు తాను సమర్పించుకొని బ్రతికాడు. ఈరోజు అలాంటి సమర్పణ, అలాంటి దేవునితో నడిచిన నడక నీకు ఉంటే దేవుడు నీతో కూడా ఒక నిబంధన చేస్తాడు. నీ ద్వారా అనేకులను నీ ఓడలోకి, నీ రక్షణలోకి, నీ వెలుగులోకి నడిపిస్తాడు. నువ్వు సరిగ్గా దేవునితో ఉంటే నీ ద్వారా అనేకులను మార్చుకుంటాడు. నీ కుటుంబంతో పాటు అనేకులకు రక్షణ కారకంగా నువ్వు ఉంటావు. మరి ఈరోజు నోహులాగా ఆయనతో నడిచే ఒక సమర్పణ చేస్తావా? అవును ప్రభా, లోకాన్ని త్యజించుకొని పాపాన్ని వదిలిపెట్టి నువ్వు చెప్పినట్టుగా నేను బ్రతుకుతాను, సమ్మతించిన మాట విని ఎడల భూమి యొక్క మంచి పదార్థంలో అతను అనుభవిస్తాడు. నువ్వు మాట వింటే చాలు, మొదట కష్టంగా ఉన్న, ఇబ్బంది అనిపించిన దేవుడే ఉన్నతమైన కృప నీకు ఇస్తాడు. కాబట్టి ఈరోజు దేవుని మాట, అయ్యా నీ మాట విని నా కుటుంబాన్ని కట్టుకోగలిగిన కృప నాకు అనుగ్రహించండి ప్రభువా. నిందారహితుడిగా నా కుటుంబంలో, సంఘంలో, సమాజంలో, ఉద్యోగం చేస్తున్న చోట ఎక్కడ ఉన్నా సరే నా ప్రవర్తన బట్టి నా మీద నింద రాకుండా బ్రతికే ఉన్నతమైన కృప నాకు అనుగ్రహించు. నిందించే వాళ్ళు ఉంటారు, అపనిందలు వేసే వాళ్ళు ఉంటారు, నచ్చని వాళ్ళు అపనిందలు వేస్తారు. అలా కాదు ప్రభా, నా ప్రవర్తన బట్టి నాకు తెలిసి నా మీద నింద రాకుండా ఒక నిందారహితమైన ప్రవర్తన కలిగి ఉండే ఒక సమర్పణ, నీతో నడిచి నేను ఉండే బ్రతుకు నాకు అనుగ్రహించండి ప్రభు అని ప్రార్థన చేస్తే అంత మంచిది. నోవహు యొక్క సమర్పణ ఈరోజు మనం కలిగి ఉంటే మనతో కూడా మన కుటుంబాలు కట్టబడతాయి, మన బిడ్డలు మనతో కూడా ఓడలోకి, రక్షణలోకి వస్తారు. అలాంటి ఉన్నతమైన కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమె ప్రార్థన చేసుకుని, మహోన్నతుడా, సర్వాధికారి, జీవం కలిగిన దేవా, రక్షణ వాడు గురించి మేము మాట్లాడుకుంటూ రెండో అంతస్తు అయినటువంటి సమర్పణ గది గురించి మేము మాట్లాడుతూ, నోవహు యొక్క సమర్పణ ఎలాంటిదో, లోకాన్ని వదిలిపెట్టి, జనాలను వదిలిపెట్టి, భోగాలను వదిలిపెట్టి, సుఖభోగాలను వదిలిపెట్టి నీతో కూడా నడిచిన వాడయ్యా. అలా మేము నడిస్తే మా బిడ్డలు, మా పిల్లలు కూడా చాలా ప్రత్యేకంగా ఉంది. మా తల్లిదండ్రుల యొక్క ప్రవర్తన, క్యారెక్టర్ అందరిలాగా కాదు. మా తల్లిదండ్రులు దేవుని అంటే భయం, దేవుని పట్ల శ్రద్ధ ఉంది, ఆయన మాట చొప్పున నడుస్తారు అనే ఆలోచనలో బిడ్డలు మనతో కూడా పెరిగే విధంగా ఉండాలనే ఆలోచన ప్రతి ఒక్కరికి కలగచేయి ప్రభువా. మా అమ్మాయి చర్చికి రాదు, మా నాన్న చర్చికి రాదు, నేను ఎందుకు వెళ్తాను అన్న ఆలోచన పిల్లలకు వస్తే ఎప్పుడు మారిపోతారు? ఎప్పుడు మారుతారు? వాళ్ళు ఇంకా లోకంలో పాడైపోతారు కదా ప్రభువా. అలా కాకుండా
తల్లిదండ్రుల ప్రవర్తనను బట్టి, తల్లిదండ్రుల విశ్వాసంలోకి మీరు నడిపించి దేవుడు. హానోకు యొక్క విశ్వాసం నోవహు వరకు ప్రభు నడిచింది, నీతో నడిచే విధంగా చేసింది. అలా మా విశ్వాసం ద్వారా మా బిడ్డలు మేము నీలో నడుపుకునే ఉన్నతమైన కృపను దయచేయండి. మా విశ్వాసం వెలుగులోకి వారు వచ్చే విధంగా మా ప్రవర్తన వారి ఎదుట నీతో నడిచి పరిశుద్ధమైన, నీతియుక్తమైన, సత్యయుక్తమైనటువంటి మార్గంలో నడిచే కృపను మాకు దయచేయండి. అంత మాత్రమే కాకుండా నిందారహితులుగా ఉండినట్లుగా మా ప్రవర్తన బిడ్డల ద్వారా మేము నిందించబడుకున్నట్లు, పరపక్షమందున్నాడు చెడ్డ మాటలు చెప్పనేరకుండానట్లు మేము జాగ్రత్త పడాలనే సత్యాన్ని మా ప్రవర్తన ద్వారా మేము ఎదుటి వారికి నిందించడానికి అవకాశం లేకుండా చేతనంత వరకు నీ సత్యాన్ని ఎరిగి బ్రతకడానికి, నీ చిత్తం చొప్పున చేయడానికి, నీ మాట చొప్పున నడిస్తే మేము నిందించబడం. ఒకవేళ అపనిందలు వేస్తే వాళ్ళు వేస్తారేమో, కానీ ప్రభా అవి ఎంతో కాలం దాగవు. యేసేపు మీద ఒక అపనింద వచ్చింది, కానీ ఇది ఒకరోజు తేటతెల్లమైపోయింది. ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడని ఆ ప్రవర్తన తేటతెల్లం చేస్తున్నాం. ఆ విధంగా మేము నీ ఎదుట నిందారహితులుగాను, మేము నీ ఎదుట నీతో కూడా నడిచే ఈ 2 లక్షణాలతో నీతో సమర్పణ కలిగి, నీతో మీరు అంగీకరించే యోగ్యకరమైన స్థితిలో ఉండి మా విశ్వాసపు ఓడను కట్టుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని, వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించమని. నోహు కుటుంబం రక్షించబడ్డానికి కారణం నోహు యొక్క విశ్వాసమే. నోహు దేవునితో నడిచినవాడు, ఆ నడక బిడ్డలు చూశారు. నోహు నిందారహితుడు, ఆ స్థితి బిడ్డలు చూశాడు. కాబట్టి బిడ్డలు కూడా వచ్చారు, కోడళ్ళు కూడా వచ్చారు. నేను కూడా నా కుటుంబంలో అలా నడవాలి అనే ఆలోచన ప్రతి ఒక్కరిలో కలగచేసి కుటుంబాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరికి అనుగ్రహించి నీ రక్షణలో ప్రతి కుటుంబం, ఏ ఒక్క వ్యక్తి కూడా, ఒక్క డెక్క కూడా తప్పిపోకుండా ప్రతి ఒక్కరూ ప్రభు విడవబడి నీ మందిరంలోకి వచ్చినట్లు నేను కృప చూపించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.